హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మీన రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మీనరాశి వారికి చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఊహించని స్థానచలన సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా ముందుకు సాగవు. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాటిలో ఆటంకాలను ఎదుర్కొంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నిరాశ తప్పకపోవచ్చు. అలాగే మీనరాశి వారి ఈరోజు చిన్ననాటి మిత్రులతో కలహ సూచనలు కనిపిస్తున్నవి. అలాగే దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక మీనరాశి వారి ఈరోజు తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటారు. సోదరులతో విభేదాలు కలిగే అవకాశం అత్యధికంగా కనిపిస్తుంది. ఇక కోర్టు సమస్యలు మరింత జటిలమవుతాయి. ఆస్తి వివాదాలు ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నందున జాగ్రత్త వహించండి. ఇక ఉద్యోగస్తులు ఉద్యోగం కోల్పోవడం, అలాగే విద్యార్థులు విద్యా నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య వివాదాలు నెలకొనే అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యాపారంలో భాగస్వాములతో మోసపోయే అవకాశం అయితే కనిపిస్తున్నందున జాగ్రత్త వహించండి. అలాగే రాజకీయ నాయకులకు కూడా ఇబ్బంది తప్పకపోవచ్చు. ఇక మీనరాశి వారికి ఈరోజు ఇంతకాలం పడిన శ్రమ వృధా అవుతుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వాహన చోదకులు ఎవరైతే ఉన్నారో కొంత అప్రమత్తంగా మెలగాల్సిన రోజుగా చెప్పవచ్చు. అలాగే పనుల్లో స్వల్ప ఆటంకాలను ఇబ్బందిగా మారవచ్చు. నిరుద్యోగులకు అనుకున్న అవకాశాలు చేజారి నిరాశ చెందుతారు. దూర ప్రాంతాల నుండి ఒక సమాచారం అంది కొత్త ఆశలను విచిగిరిస్తాయి. ఇక ఆస్తుల వ్యవహారాల్లో ఆటంకాలు చికాకులను ఈరోజు ఎదుర్కొంటారు. ఇక ఈరోజు అవసరాలకు సైతం సొమ్ము అందక ఇబ్బంది పడతారు. రుణాలు కూడా చేయవలసి వస్తుంది. అలాగే మీ పట్ల కుటుంబ సభ్యులు కొంత నిర్లక్ష్య ధోరణిని వహిస్తారు. అలాగే ఈరోజు ఆరోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ అవసరమని చెప్పవచ్చు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఆశించిన లాభాలు లభించడం కష్టమే అని చెప్పవచ్చు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అదనపు బాధ్యతల వలన ఉక్కిరి బిక్కిరి అవుతారు. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు, పారిశ్రామిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం అత్యధికంగా ఉంది. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీనరాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం, అలాగే గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.